అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే ఏంటి అంటే జాయిన్ అనేది ఎక్కడ ఉంది, ఎట్లా జాయిన్ అవ్వాలి మా ఛానల్లో అని ఇప్పటికీ కొద్దిమంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమని ఏ వీడియో అయినా సరే మొదలుపెట్టే ముందు ఇది చెప్పేమని మా వాళ్ళు అంటుంటారు. అందుకే ముందే చెప్పేస్తున్నాను, మర్చిపోతానేమని. సో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అదిగో హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, వివరాలన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ నేను చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అవడం వల్ల ఫస్ట్ మీరు మెంబర్స్ అవుతారు, ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, అంటే సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అవి మీకు ఓపెన్ అవుతాయి. అవి మెంబర్స్కి మాత్రమే ఓపెన్ అవుతాయి. అందరికీ కనబడతాయి, బట్ మెంబర్స్కి మాత్రమే ఓపెన్ అవుతాయి. అయితే మెంబర్స్ అయినందువల్ల ఆ కంటెంట్లో ఏముంది, మీకు ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి, ఆ వీడియోస్లో ఏముంటుంది అంటే నేను రూపొందించినటువంటి కోర్సులు ఉంటాయి. మొట్టమొదటగా కీబోర్డ్ కోర్స్, దాని తర్వాత మొన్న జూన్ 2025 ముగిసినటువంటి ఫ్లూట్ కోర్స్. కీబోర్డ్ కోర్స్ అయితే ప్రారంభికులకి, బిగినర్స్కి. ఫ్లూట్ కోర్స్ అయితే ప్రారంభికులకి, అలాగే మధ్యస్థాయి వేణు వాయిద్యకారులు అంటే ఇంటర్మీడియట్ లెర్నర్స్, తర్వాత అడ్వాన్స్డ్ లెర్నర్స్, చాలా ప్రావీణ్యం ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా వీడియోస్ ఉన్నాయి ఫ్లూట్ కోర్సులో. దాని తర్వాత ఈ మాసం జూలై 5 నుంచి వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు ప్రారంభమైంది. అంటే పాశ్చాత్య సంగీత సిద్ధాంతం, మ్యూజిక్ థియరీ. దీని తర్వాత గిటార్ కోర్సు ఉండబోతోంది. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం, గాత్రం, వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెబుతుంటాను, ఒక చక్కటి సంగీతపరమైన, ప్రయోజనకరమైన, ఉపయోగకరమైనటువంటి సంగీత సంకలనాన్ని మీరు కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. సో ఈ పాట ఏ చికితా కోమోస్తాస్, ఐ థింక్ ఇది స్పానిష్ అయి ఉండాలి, ఇంగ్లీష్ మాట అయితే కాదు. వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఈ పాట. అయితే 14 మంది అడిగారు, అధిక ప్రాధాన్యత అని కూడా అనుకోవచ్చు. ఈ పాట వేటూరి గారి గీత రచన, రమణ గోగులు గారి సంగీతం, ఆయనే పాడారు కూడా సునీత గారితోటి. బద్రి సినిమాలోది 2000 సంవత్సరం, 25 సంవత్సరాలు అయిపోయింది అప్పుడే. పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఇది. ఏ మైనర్ స్కేల్ అంటే అన్ని తెల్లమెట్లే వస్తాయి. ఏ మైనర్ స్కేల్లో ఉంది. చతురస్ర జాతికి చెందినటువంటి నడక, తక్కదిమి తక్కచగా అట్లా అనమాట. 4/4 అంటారు. ఇది ఒక భాగంలోనే పూర్తి చేసేస్తున్నాను, ఎందుకంటే చాలా సులువుగా ఉంటుంది పాట. మ్యూజికల్గా, సంగీతపరంగా పెద్దగా వాక్యం లేదు. బిట్స్ అన్ని కూడా చాలా చిన్నవి, చాలా సులువైనవి, కానీ చాలా క్యాచీగా ఉంటాయి. ఒక థీమ్ మాత్రం గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ అని ఒక హాలీవుడ్ సినిమా ఉంది, అందులో థీమ్లోంచి తీసుకున్నారు. అంటే డైరెక్ట్గా కాపీ చేసేసిన నోట్స్లో చెప్పలేం, కానీ థీమ్లో ఉన్నటువంటి ఫ్రేజెస్, ఆ ఫ్రేజ్లో ఉన్న నోట్స్ కొంచెంగా మార్చి మళ్ళీ ఇందులో వాడడం జరిగింది. అంతవరకు నేను చెప్పగలను. అందువల్ల టోటల్గా రమణ గోగులు గారి క్రియేషన్ అని చెప్పడానికి లేదు, కొంత మరి అందులోంచి తీసుకోవడం జరిగింది కాబట్టి. ఎప్పుడు నేను చెప్తుంటాను కాబట్టి, ఎప్పుడు కూడా మరి ఒరిజినల్లో ఉన్నటువంటి మ్యూజిక్, దాన్ని ఎవరు కంపోజ్ చేశారనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది కూడా చెప్పేస్తాను, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి. గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ, దానికి సంగీతం ఎన్నియో మోరికోన్. వెస్టర్న్స్ అంటారు, అంటే కౌబాయ్ సినిమాలు అప్పట్లో చాలా వచ్చాయి, చాలా పాపులర్ అయ్యాయి. వాటిలో
చాలా మటుకు సినిమాలకి ఈయనే కంపోజ్ చేశారు, థీమ్ మ్యూజిక్ కానీ మొత్తం సినిమాకి కానీ. ఎన్నియో మోరికోన్. సో ఆయన కంపోజ్ చేసిన థీమ్ మీకు గుర్తు రావాలి అంటే ఇది అనమాట ఒరిజినల్ థీమ్. గుడ్ బ్యాడ్ అండ్ ది అగ్లీ అనే సినిమాలోది ఎన్నియో మోరికోన్ గారు కంపోజ్ చేసింది. సరే, ఇప్పుడు ఈ పాటలోకి వచ్చేద్దాం. ఫస్ట్ మనకి పియానో వినబడుతుంది. అన్నీ కూడా ఒక లూప్స్ లాగా ఇచ్చారు, అన్నీ అలా పాట మొత్తం కొనసాగుతూనే ఉంటాయి. అట్లా మొదలు పెట్టారు. స గ ప ప గ, ఇది ఒక లూప్ అనమాట. ఆ లూప్ అలా వెళ్తూనే ఉంటుంది. అలాగే బేస్ స స స స గ ప ప గ స స స స, ఇది కూడా ఒక లూప్, అది వెళ్తుంటుంది. మళ్ళీ దీని మీద గిటార్ ఇచ్చారు. ఎట్లా అంటే గిటార్లో ఎలా అంటే ప స స స ప స ప, ఇదొకటి. తర్వాత నీరి 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 నీ, అంటే జీ మేజర్ కార్డులో నోట్స్గా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదొకటి. ఇవి కూడా చాలా మటుకు నేను గమనిస్తే ఒక 70% పాటలు వెనకాల అలా వస్తూనే ఉంటాయి, లూప్ లాగా రిపీట్ అవుతూనే ఉంటాయి. తర్వాత ఇది మీకు బాగా తెలుసు, చాలా ఫేమస్ బిట్, పాన్ ఫ్లూట్. పద ప స సరి స ఇట్లా వస్తుంది. ఇది కూడా 2 సార్లు వస్తుంది. దాని తర్వాత పల్లవి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి పల్లవి స స గరి గ సరి స, ఆ రీ నుంచి సా దించుతారు, స్లైడ్ చేస్తారు ఆయన పాడినప్పుడు 2 సార్లు. తర్వాత స గరి గ స గరి గ స మ గరి ని రి ని స. అంటే స గరి గ, ఆ గా దగ్గర ఉండిపోకుండా ప్రతిసారి కూడా గా నుంచి మళ్ళీ సా వరకు జార్చాలి. చూడండి. ఇది రాగానే ప్రతిసారి ఆ బిట్ వస్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు సునీత గారు పాడినప్పుడు చిన్న తేడా ఉంది. స గరి గ సరి ని ప స స గరి గ సరి ని, ఇట్లా పాడారు ఆవిడ. వెంటనే మళ్ళీ ఆ బిట్. ఓకేనా? అయిపోయాక రెండో సంగీతం మళ్ళీ పియానో, అది కూడా ఒక లూప్ లాగా ఇచ్చేసారు. స స స స స స స స. అర్థమైంది కదా? ఇక్కడ 2, అక్కడ 1, మళ్ళీ ఇక్కడ 2, అక్కడ 1, ఇక్కడ 1, అక్కడ 1, అట్లా స్థాయిలు మార్చారు. బట్ స్వరం అయితే ఒకటే, సా. చాలా నెమ్మదిగా చూపించాను, ఇది ఫాస్ట్గా వస్తుంది. సో ఈ లూప్ అవుతుండగా మళ్ళీ డిస్టార్షన్ గిటార్, పవర్ కార్డ్ అని కూడా అనుకోవచ్చు. అంటే సా నీ సా నీ సా నీ 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 నీ
స అంటే నీ1 నీ2 క్రొమాటిక్. పవర్ కార్డ్ ఎట్లా అంటే ప్రతిదానికి ఇంకొక నోట్ కలుపుతారు. పర్ఫెక్ట్ ఫిఫ్త్. అర్థమైంది కదా. సా పా అనమాట. ఆ పా కింద కనబడుతుందా? ఎస్. అలాగే నీ వస్తే కింద మా ఈ పక్కన, నీ2 వచ్చినప్పుడు ఇక్కడ మా 2. అట్లా అదొక బిట్. అది కూడా లూపే, ఒక 2 సార్లు వస్తుంది. తర్వాత కూడా కొన్నిసార్లు వెనకాల కంటిన్యూ అవుతుంటుంది. అది ఇక్కడ నేను చెప్పినటువంటి గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ ఆ థీమ్ ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈజ్ అవే స్వరాలు వాడేయకుండా చిన్నగా షార్ట్ కట్ లాగా మార్చారు. తర్వాత తర్వాత నీ గరి సని పసప మాస. అంతే. చెప్పానుగా డిస్టార్షన్ గిటార్ మళ్ళీ వస్తుందని, ఇక్కడ మళ్ళీ వస్తుంది. అట్లా ఇది వచ్చాక ఇక జస్ట్ చరణం మొదలవుతుంది అనగా ఆయన మేల్ సింగరు స స ని గ అని ఒకటి, నీ స ని గ అని ఒకటి, ఇలా 2 సార్లు పాడతారు. మళ్ళీ మళ్ళీ కడించారు. స స ని స ని స గ రే మ స ని స ని స గ రే మ స ని స ని స స స స స ప ప ప ద ప మ ప మ గ మ గ రి. సునీత గారు మొదలు పెడతారు. సారీ, మేల్ సింగర్ పాడినటువంటి ఆ ఫ్రేజ్ ఇందాక అయిపోయాయి. అది మేల్ సింగర్. ఈవిడ మొదలు పెడతారు చరణం. మళ్ళీ స్లోగా పాడతాను. ఇందాక కొంచెం వేగంగా పాడేశానేమో. స ని స ని స గ రి మ స ని స ని స గ రి మ స ని స ని స స స స స ప ప ప ద ప మ ప మ గ గ మ గ రి. ఇది మనం నీ పూర్తిగా కూడా వాయించకూడదు. అలా జస్ట్ టచ్ చేస్తే చాలు. ఎందుకంటే అలా లేదు, గమనించారా మీరు? సో అట్లా అనమాట. పూర్తిగా వాయించకుండా అలా టచ్ చేసి వదిలేస్తే కరెక్ట్గా వస్తుంది. ఆయన పాడే దాంట్లో చిన్న తేడా ఉంది. ఏంటంటే అన్నారు సా కాకుండా గ రి గ స ప ప ప ద ప మ ప మ గ గ. ఇంకోటి ఏం చేశారు, మ ప మ గ గ మ గ రి వరకు రాకుండా మ ప మ గ గ దగ్గరే వదిలేసి ఒక డ్రాప్, ఆ గా దగ్గర వచ్చి వదిలేశారు, డ్రాప్ అనమాట. సో ఇప్పుడు ఆయన పాడింది మాత్రం చూద్దాం. సారీ, ఓకేనా. తర్వాత మళ్ళీ సునీత గారు మ మ
ద ద ద ద ప మ ప ద ప మ ప. ఇక్కడ చూస్తే మరి మైనర్ స్కేల్ కదా, వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్ ఎన్నో వీడియోస్లో చెప్పాను. చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ కీ అయినా వాడతారు, ఏ స్వరం అయినా వాడతారు. అలా ఇక్కడ మనం ఘాటు చూసాం, అలాగే మాటు కూడా వచ్చింది చూడండి. ఘాటు మాటు గమనించాలి. అది కూడా ఇందాక నీలాగే డైరెక్ట్గా వాయించకుండా ఈవిడ పాడింది, ఆయన పాడినప్పుడు చిన్న తేడా. ఒక 4 సార్లు పదపమ్మ, ఇంకా 4వసారి మా లేదనుకోండి, అంతే, మళ్ళీ మధ్య పల్లవి. ఇప్పుడు మనం 3వ సంగీతం కనుక చూసినట్లయితే చాలా తక్కువ స్వరాలు ఉన్నాయి. సునీత గారు ఒక చిన్న రాగంలో పాడతారు, చూద్దాం. నీ స ని గ రే స ని, మళ్ళీ నీ స ని గ రే స ని, మళ్ళీ ఆ సింత్ బిట్, మళ్ళీ ఆ డిస్టార్షన్ గిటార్. ఇందాక చెప్పాను కదా చాలాసార్లు వస్తుందని. సో అది వచ్చాక 2వ చరణంలో చిన్న మార్పులు ఉన్నాయి, అది చూసేస్తే ఇంకా వీడియో ముగించేసేయచ్చు. ఆయన పాడింది ఎట్లా ఉందంటే 2వ చరణంలో అన్నారు. స ప ప ప ద ప మ ప మ గ గ గ మ. ఇది ఒక మార్పు 2వ చరణంలో. సునీత గారు పాడిన దాంట్లో తేడా ఏంటంటే ఇక్కడ కాదు, ఎక్కడంటే అంటే మా 2 ఉంది కాకుండా మా 1 కూడా ఉపయోగించారు. అంటే ఇక్కడ మా 1, ఇందాక మా 2, ఇక్కడ మా 1. ఆయన పాడిన దాంట్లో ఎంత ఆడలేదు, సేమ్ అదే ఫస్ట్ చరణం లాగే. ఇక పాటకి కోడా అంటే ఒక చిన్న అదనపు పొడిగింపు చివరి ఇచ్చారు. ఎట్లా అంటే రే గ ప రే ని స అని పాడారు. మళ్ళీ స రే గ ప రే ని స. ఇంకా ఆఖరణ స రే గ ప స రే గ స, అంతే. ఓకే, ఒకసారి పల్లవి చరణం వాయించేస్తే ఇంకా ముగించేద్దాం. ఓకే, చరణం. సారీ,
ఎస్. ఓకే. ఎస్. ఓకే. సో ఈ పాట అయిపోయింది. ఈ భాగంలో ఒక భాగంలోనే ఇది వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో మళ్ళీ ఆ పాటతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ పాట నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. సెలవు. నమస్కారం.